జై బోలో సాయినాథ్ మహారాజ్ కి జై. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో కనిపిస్తున్న సాయిబాబా టెంపుల్ ఎక్కడుందో, దీని విశేషాలు, ఇంకా ఈ టెంపుల్లో ఇంకా ఏమైనా ఉన్నాయా, ఈ విశేషాలన్నీ మీ అందరికీ ఈ వీడియోలో తెలియజేస్తాను. బాబా ఎక్కడ ఉన్నా ఎంతో ప్రశాంతంగా చిరునవ్వుతో అందరికీ దర్శనమిస్తాడు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. ఇది సాయి స్తూపం అండి. మనం చీరాలని వెళ్ళడానికి ఒంగోలు నుంచి బైపాస్ రోడ్కి వెళ్ళే దారిలో రోడ్ సైడు ఈ బాబా ఎంతో అసలు చాలా హైట్లో దర్శనమిస్తారు. ఒక 2 కిలోమీటర్స్ నుంచే బాబా దర్శనం కనిపిస్తుంది. యాక్చువల్గా నేను రోడ్ సైడ్స్ ఉండే ఆంజనేయ స్వామి విగ్రహాల్లాగా అనుకున్నాను ఫస్ట్లో. కానీ లోపలికి వెళ్ళి చూడాలని ఈరోజు వెళ్ళి చూశానండి. ఎంత అద్భుతంగా ఉందంటే అసలు ఈ ఒంగోలు నుంచి వెళ్తాం కదా, చీరాల బైపాస్ నాగలుప్పలపాడు అక్కడండి. ఇది సాయి స్తూపం అనమాట. ఈ సాయి స్తూపం దాదాపు నాకు తెలిసి ఒక 50 అడుగుల పైనే అనిపిస్తున్నాడు విగ్రహము. ఎంతో విశాలమైన ప్రాంగణంలో 50 అడుగులు పైనే ఉన్న బాబా విగ్రహాన్ని చూస్తే చాలా కన్నుల పండుగగా ఉందండి. స్టార్టింగ్ ఇలా రేకుల షెడ్ చిన్నది వేసి దీంట్లో చిన్న బాబా విగ్రహం ఉంది. మేబీ అదేమన్నా స్టార్ట్ చేసేటప్పుడు పెట్టారేమో. అసలు చాలా చక్కగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ టెంపుల్ ఉందండి. ఒక్కసారి ఎవరైనా సరే బైపాస్ వెళ్ళేటప్పుడు ఆగి చూసి దర్శించుకొని వెళ్ళండి. చూశారు కదా, ఇలా ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వామి దర్శనమిస్తారు. సంపూర్ణ సాయి అని రాసి ఉంది కదా, ఇది సాయి స్తూపం అన్నమాట. ఈ సాయి స్తూపంలో ఏం చేస్తారంటే, ఇక్కడికి వచ్చే భక్తులకి దేవాలయం తరపున ఓం సాయిరామ్ అని రాసే బుక్స్ని స్పాన్సర్ చేస్తారు, ఫ్రీగా ఇస్తారు. అవి మనం రాసిన తర్వాత ఆ బుక్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు భద్రపరుస్తారు. ఎప్పుడు అంటే ప్రతి సంవత్సరం జనవరి 26వ తారీఖు ఈ సాయి స్తూపంలో భద్రపరుస్తారు. అవి రాసిచ్చిని పక్కన పెట్టి ఉంచుతారు. జనవరి 26వ తారీఖు మాత్రమే ఈ స్తూపంలో ఈ బుక్స్ మొత్తం భద్రపరుస్తారు. నార్మల్గానే మనం ఏ బాబా గుడికి వెళ్ళినా చాలా ప్రశాంతంగా అక్కడి నుంచి రావాలనిపించదు. కానీ నాకు ఈ సాయి స్తూపంకి వెళ్తే అసలు ఇంకా ప్రశాంతం అనిపించింది. మీలో ఎవరైనా చూసి ఉంటే కామెంట్ చేయండి. చూడకపోతే వెళ్ళినప్పుడు ఆ రూట్లో ఒకసారి లోపలికి వెళ్ళి స్వామిని దర్శించుకోండి. ఈ సాయి స్తూపం చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసి ఒక కొబ్బరికాయ కొట్టి ఒక కోరిక కనుక కోరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందంట. అది ఈ దేవాలయం ప్రత్యేకత. ఎవరైనా వెళ్ళినప్పుడు ఇలా చేయండి. ఓం సాईश्वराय విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సాయి ప్రచోదయాత్. ఇది సాయి గాయత్రి అండి. మీరు ఎవరైనా బాబా టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇది స్మరించుకుంటూ ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. ఈ సాయి స్తూపం చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు 4 దిక్కులా ఇలా సాయిబాబా ప్రతిరూపాలు పెట్టారండి. ఎంతో ఎక్సలెంట్గా ఉంది. అసలు అక్కడి నుంచి రాబుద్ధి కాలేదు. మా అమ్మ అయితే అండి ఏదైనా కష్టం వస్తే బాబా చూసుకుంటాడు అని చెప్తుంది. అలాగే నేను కూడా నమ్ముతాను. కష్టం రావంగానే ముందు బాబా నీ దునిలో టెంకాయ వడ్డిస్తాను, నీ దగ్గరికి వస్తాను, కష్టం తీర్చండి, మొక్క తెలికే సమస్య తీర్చేస్తాడు. అంత తొందరగా పిలిస్తే పలికే దైవం అండి ఈ కలియుగంలో ఈ సాయిబాబా. సాయి స్తూపం పక్కన ఇలా విగ్రహం ప్రతిష్ఠ చేసి బాబా సమాధిలాగా ఎదురుగా అంతా అరేంజ్ చేసి ఉందండి. నీట్గా ఉంది. అసలు టెంపుల్ ఒక ప్లాన్ ప్రకారం నీట్గా కట్టారు. నాకైతే షిరిడి వెళ్ళినంత ఆనందంగా అనిపించింది. అలా స్టెప్స్ అవి ఎక్కి స్వామిని మనం తాకి దర్శనం చేసుకొని మనసులో కోరిక చెప్పుకొని రావచ్చు. అలా మన ఊర్లో టెంపుల్స్లో ఉన్నా లేకపోయినా ఇంత ప్రసిద్ధ దేవాలయాల్లో ఉన్నందుకు చాలా సంతోషం వేసింది. అక్కడ వెళ్ళిన భక్తులకి ఏదో ఒక ప్రసాదం పెడతారు. అక్కడ ఉన్నారు కొంతమంది సేవకులు. అసలు ఈ చెట్లు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో, ఎన్ని కాయలు కాస్తున్నాయో. స్వామి దయ వల్ల అవన్నీ చక్కగా వికసిస్తున్నాయి. బాబా పాదుకలో ఒక కమలం పువ్వులో ఇలా సెట్ చేశారు. ఒక పెద్ద రౌండ్లో సాయి స్తూపానికి కొంచెం దూరంలో ఉంది. ఇదేమో బాబా దునండి. ఇక్కడ ఉన్న వాతావరణంలో అసలు చెట్లు పూలు అన్నీ ఎక్సలెంట్గా అసలు భలే ఉన్నాయండి. ఇదండి నాగలుప్పలపాడులోని సాయి స్తూపం. బైపాస్లో వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆలయాన్ని సందర్శించుకొని సాయి కృపకు పాత్రలు కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.